సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. హిందూ సంతుష్టీకరణ జరగాలి. వ్యాసరచయిత శ్రీ రోచిష్మాన్ గారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో జరిగిన ముస్లిం క్రిస్టియన్ సంతుష్టీకరణలాగా మన దేశంలో హిందూ సంతుష్టీకరణ కూడా జరగాలి. ముస్లింలకు క్రిస్టియన్లకు ఉన్న ప్రభుత్వ రాయితీలు పథకాలు ఇకపై హిందువులకు కావాలి. ప్రభుత్వం హిందూ సంతుష్టీకరణను మొదలు పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. కశ్మీర్ ఎన్నికల ఫలితం ఈ దేశంలో హిందూ సంతుష్టీకరణ ఆవశ్యకతను తెలియజేస్తోంది. ముస్లిము ఓటు ముస్లిముకే అన్న దాన్ని కశ్మీరీ ముస్లింలు తేటతెల్లం చేశారు. హిందువుల పన్ను డబ్బుతో ఎంత లబ్ధి పొందినా ముస్లింలు క్రిస్టియన్లు మతపరంగానే ఓటు వేస్తారు. అది మారదు. వాళ్ళు సెక్యులర్ స్ఫూర్తితోనూ జాతీయతా భావంతోనూ దేశం అన్న భావనతోనూ ఓటు వెయ్యరు అన్న వాస్తవాన్ని ఇంతవరకు జరిగిన ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ మతానుకూల అభ్యర్థులు లేరని నోటాకు ఓటు వేశారు ముస్లిం ప్రజలు. హైదరాబాద్ పాత బస్తీలో హిందూ అభ్యర్థులు గెలవరు. హిందూ భావజాలానికి జాతీయతావాదానికి వ్యతిరేకంగానే ముస్లిం క్రిస్టియన్ ఓటు పడుతోంది అని ఎన్నికల ఫలితాలు పదే పదే తెలియజేస్తున్నాయి. మన దేశంలో సెక్యులరిజం అన్నది తన అర్థాన్ని కోల్పోయి హిందువులకు శాపం అయింది. ముస్లిం క్రిస్టియన్ వ్యక్తులకు ఉండని వర్తించని సెక్యులరిజం హిందువులకు మాత్రం పెనుకీడుగా పరిణమించింది. ముస్లింలకు క్రిస్టియన్లకు మత ప్రాతిపదికన పథకాలు రాయితీలు అమలు చేయడం సెక్యులరిజం అవుతుందా? మత ప్రాతిపదికన పరిగణన సంతుష్టీకరణ మొదలైనప్పుడే సెక్యులరిజం భగ్నము అయిపోయింది. ముస్లిం క్రిస్టియన్ ఓటు ఏకీకృతం అవుతున్నట్టుగా హిందువుల ఓటు కూడా ఏకీకృతం అవ్వాలి. దేశం కోసం హిందువుల ఓటు తప్పకుండా ఏకీకృతం కావాలి. హిందువుల భద్రత కోసం హిందువుల ఓటు ఏకీకృతం కావాలి. హిందువులు ఓటు ఏకీకృతం కాకపోతే మన దేశం నిలబడదు. హిందువుల ఓటు ఏకీకృతం అవ్వకపోవడం వల్ల ఏ రకమైన పరిస్థితులు నెలకొంటాయో వెస్ట్ బెంగాల్, పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు మనకు తెలియజేస్తున్నాయి. దేశంలో అనూహ్యంగా తొలిసారిగా పూర్తిగా హిందూ ఓటు ఏకీకృతమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎక్కడైనా ఎప్పుడైనా 40% ఓటు వస్తే అధికారం వచ్చినట్టే. 40% ఓటు వచ్చినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీకి వ్యతిరేకంగా ఏకీకృతమైన హిందూ ఓటు అందుకు కారణం. హర్యానా ఎన్నికల్లో వరుసగా బీజేపీ గెలవడానికి కారణం హిందూ ఓటు ఏకీకృతం అవడమే. కులాలకు కుట్రలకు అతీతంగా ఏకీకృతమై విదేశీ మతోన్మాదం నుంచి దేశద్రోహుల నుంచి రాష్ట్రాన్ని దక్కించుకునేందుకు అక్కడి హిందువులు బీజేపీని గెలిపించుకున్నారు. మొత్తం దేశంలోని హిందువులకు ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాల హిందువులు దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల్లోని హిందువులు ఈ పరిణామాన్ని అవగతం చేసుకోవాలి. హిందువులు ఏకీకృతం అవ్వాలి. దేశంలో హిందూ పార్టీలు మాత్రమే అధికారంలోకి రావాలి. ముస్లిం ఓటుతో క్రిస్టియన్ ఓటుతో గెలుద్దాం లేదా గెలుస్తాం లేదా గెలవాలి అన్న చింతనతో కొన్ని దేశ హానికర పార్టీలు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ముస్లిం ఓటు, క్రిస్టియన్ ఓటు, హిందూ ఓటు అన్నదే సెక్యులరిజం అన్నదానికి వ్యతిరేకం. కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం ఓటుతో క్రిస్టియన్ ఓటుతో కొన్ని పార్టీలు గెలిచాయి. ఈ అపాయకరమైన పరిస్థితిని ఇకపై లేకుండా చేయాలి. హిందూ ఓటుతో మాత్రమే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవగలిగే పరిస్థితి రావాలి. హిందూ ఓటు ఏకీకృతం అయితేనే ఈ పరిస్థితి వస్తుంది. దేశ క్షేమం కోసం ఈ పరిస్థితి తప్పకుండా రావాలి. హిందూ ఓటు ఏకీకృతం కాకపోతే మన దేశం నిలబడదు. హిందూ సంతుష్టీకరణ జరగకపోతే హిందూ ఓటు ఏకీకృతం కాదు. హిందువులకు అందాల్సిన మేలు ప్రయోజనాలు అందడం లేదు అన్న ఆవేదన దేశ హిందువుల్లో చాలా కాలంగా చాలా తీవ్రంగా ఉంది. ఈ హిందువుల ఆవేదనను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రజాప్రభుత్వానికి ఉంది. ఎంత చేసినా ఎన్ని ఇచ్చినా ముస్లిం క్రిస్టియన్ ఓటు బీజేపీకి పడదు.
బీజేపీకి పడేది హిందువుల ఓట్లే కనుక బీజేపీయే హిందూ సంతుష్టీకరణతో పూర్తి హిందూ ఓటును సాధించాలి. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి న్యాయంగా హిందూ జనానికి దక్కాల్సినవి దక్కి ఉంటే, విదేశీ మత సంతుష్టీకరణ ఆగిపోయి ఉంటే బీజేపీకి 400 సీట్లు వచ్చేవి. తద్వారా దేశం మరింత పటిష్టం అయ్యే అవకాశం వచ్చి ఉండేది. బీజేపీ బలం దేశానికి బలం. బీజేపీకి హిందూ ఓటు బలం. హిందూ సంతుష్టీకరణతో బీజేపీ ఇంకా బలోపేతం కావాలి. సెక్యులరిజం స్ఫూర్తికి భిన్నంగా విదేశీ మత జనాభాకు ప్రభుత్వం పరంగా అప్పనంగా ఇప్పటికే ఎంతో లబ్ధి అందింది అని హిందువులు వాపోతున్నారు. హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు కారు. హిందువులు ఈ దేశంలో పెద్ద శాతం ప్రజలు. ప్రజాస్వామ్య ప్రమాణాల పరంగానూ జనబలం రీత్యానూ హిందువులదే అగ్రస్థానం. గత 7 దశాబ్దాలుగా విదేశీ మతస్థులు హిందువుల సొమ్ముతో పొందుతున్న లబ్ధి ఇక చాలు. ఈ దేశంలో పౌరులందరూ సమానులే. విదేశీ మతస్థులకున్న ప్రత్యేకమైన సదుపాయాలు హిందువులకు కూడా కావాలి. హిందువుల హక్కులు పరిరక్షించబడాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రజాప్రభుత్వం హిందూ సంతుష్టీకరణ దిశగా ఆలోచనలు, ప్రణాళికలు, పథకాలు చేసి వాటిని సత్వరమే ఆచరణలోకి తీసుకురావాలి. గత 7 దశాబ్దాలుగా జరుగుతున్న ముస్లిం, క్రిస్టియన్ సంతుష్టీకరణ ఇంక చాలు. ఇకపై హిందూ సంతుష్టీకరణ మాత్రమే ఈ దేశానికి కావాలి. జరుగుతున్న ముస్లిం, క్రిస్టియన్ సంతుష్టీకరణ వల్ల ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులు ఎంతో కోల్పోయారు. ఎన్నో దెబ్బలు తిన్నారు, బాధితులయ్యారు. పరమత సంతుష్టీకరణ వల్ల బాధితులైన హిందువులకు ఉపశమనం కావాలి. హిందువులకు ఉపకారం జరగాలి. ఈ దేశంలో హిందువులకు భద్రత కావాలి. ఈ దేశంలో హిందువులకు ఉనికి కావాలి. హిందువులకు ఈ దేశం కావాలి. ఈ దేశానికి హిందువులు కావాలి. విదేశీ మతోన్మాదం, విదేశీ విధ్వంసక భావజాలం, దేశద్వేషం, హిందూ విద్వేషం ఇవన్నీ సెక్యులరిజం పేరుతో అమలు అవుతుండడము, చలామణి అవుతూ ఉండడము దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులు క్రమేపీ తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో దేశ ప్రజాప్రభుత్వం హిందూ సంతుష్టీకరణను చేపట్టడం సరైన విధానం అవుతుంది. హిందూ సంతుష్టీకరణ హిందూ ఓటును ఏకీకృతం చేస్తుంది. హిందూ ఓటు ఏకీకృతమైతే దేశం క్షేమంగా ఉంటుంది. ఇది మతవాదం కాదు, ఇది దేశ హితవాదం. ఇట్లు రోచిష్మాన్ 944401227